చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? 100% జగనే వస్తాడండి. ఎవరు వస్తే బాగున్నది ఏముందండి? సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలు మరో పక్క. దీన్ని మీరు ఎలా భావిస్తారు? సీఎం ఒక్కడు జగన్ ఒక్కడు ఓ పక్క ఉంటాడండి. ఈ పార్టీ కదండి పైన అధిష్టానం కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడ్డ మొగోడండి. ఇక్కడ అలాగే మన తెలుగు రాష్ట్ర పార్టీలు ఏం చేస్తాయని జగన్ పైన కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందండి. ఒకే ఒక్కడుగా ఉన్న జగన్ ఒంటరిగా వస్తున్నాడు, గెలుస్తాడంటారా? 100% 100% నక్కుతాడండి. జగన్ గారు ఇప్పుడు కదండి ఆయన జెండా పాతాడు. సీఎం పోస్ట్ లో కూర్చొని ఈ రోజున వెళ్తున్న మొగోడు, ఒక్క మొగోడు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఈ రకమైన పనులైనా ఏ రకమైన పనులైనా ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి తీసుకెళ్లి అప్పచెప్పే బాధ్యత జగన్ అని తీసుకున్నాడు. నాయకులు కాకుండా బయట పెత్తనందారులు కాకుండా డైరెక్ట్ జగన్ నొక్కడం, ప్రతి పేదవాడి ఇంట్లోకి డబ్బు రావడం, అలా జగన్ చేస్తున్నాడు. ఈ రోజు జగన్ ప్రతి ఒక్కరికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అసలు అనవసరమైన ఆయన వేస్ట్. అతను సినిమా తీసుకుంటే బెటర్ అండి. ఒక 50 కోట్లు 60 కోట్లు వస్తే నీట్ గా సినిమా తీసుకుని ఏమైనా చేసుకుంటాడు, ఎంచకే చేసుకొచ్చి ఎందుకు వచ్చిందండి రాజకీయం. లాస్ట్ టైం ఒకటి నగ్గాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఇందులో కలిపాడండి. ఇంకా ఎవరిలేక ముందు టీడీపీని జనసేన కొట్టుకోవద్దన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పైన కలిసారు కానీ ఇక్కడ మాత్రం కొట్లాట్లు ఎక్కువైపోయిందండి. వీళ్ళ కర్రలు తీసుకుని కొట్టేసుకుని ముందు అది చెప్పండి, వాళ్ళు కొట్టుకోవద్దని చెప్పండి. ఫస్ట్ 100% జగనే నగ్గుతాడు. కాంగ్రెస్ ఎదిరించి అక్కడ అధిష్టానం కాంగ్రెస్ పైన ఉండగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేసాడు. ఇంక ఈ ఏళ్ళతో పోల్చుకోవడం పెద్ద పని ఏముందండి.